ప్రైజ్లా మమ్మీ డాడీకి వందనాలు. నేను బెల్లంకొండ మండలం నుంచి వచ్చాను. అయితే నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ ప్రాబ్లం ఉంటే మార్చి నెలలో మేము ఇక్కడికి వచ్చి డాడీ చేత ప్రేయర్ చేసుకుంటే డాడీ నన్ను పేరు పెట్టి పిలిచారు. శోభారాణి అని పేరు పెట్టి పిలిచి నాకు ప్రేయర్ చేశారు. శోభారాణి ఓ కితిరియో హెలమోహం ఒక సమస్యతో వచ్చావు. ఆ సమస్య దేవుడు తీరుస్తాడని, అది ఇక్కడ ఆయన ఈ తైలాభిషేకారాధనలోనే జరిగిస్తాడని వచ్చావు. అందుకొరకు ఈ దినము నీ జీవితంలో నువ్వేది ఎక్స్పెక్ట్ చేసావో అదే నువ్వు పొందుకోబోతున్నావు. ఏమిటి నీ? నాకు హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారు డాక్టర్లు. నేనైతే చూపించుకోలేని స్తోమతలో కూడా ఉన్నాను. యేసయ్య ముందు పెట్టుకున్నాను, ఆయనకి మొరు పెట్టుకున్నాను. ఇక్కడికి ఇది రెండోసారి వచ్చాను. ఈ రోజు నన్ను పిలుస్తాడన్న నమ్మకంతో గట్టిగా చెప్పండి. దేవుడు నిన్ను ముట్టుకున్నాడు. నాకు భర్త కూడా లేడు. నువ్వు ఏ అవసరతతో ప్రభు దగ్గర కూర్చొని మరి పిలుస్తున్నావో ఆఖర అంటే నీ స్వస్థత, నీ హార్ట్ ప్రాబ్లం దేవుడు బాగు చేశాడు. అప్పటి నుండి నాకు హార్ట్ ప్రాబ్లం లేదు. కనీసం నేను ఒక బిళ్ళ కూడా వేసుకోవట్లేదు. నాకు యేసయ్యే నాకు స్వస్థతనిచ్చాడు. ఇప్పుడు కూడా నేను ఆ ప్రేయరాలు రాసుకుంటా ఉంటే నాకు ఆ పెయిన్ ఏమీ లేదు. నాకు స్వస్థతనిచ్చాడు. బిడ్డ ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. నిజంగా తనకి భర్త కూడా లేడండి. ఒంటరి జీవితం, ఒంటరి పోరాటం, ఎంతగానో అటువంటి పరిస్థితుల మధ్యలో హార్ట్ ప్రాబ్లం అయ్యి ఎంతగానో బాధపడుతున్న ఆ పరిస్థితిలో హార్ట్ పెయిన్తో అల్లాడిపోతున్న ఆ బిడ్డ, అలానే హార్ట్ పెయిన్తో బాధపడుతూనే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన గురించి తెలుసుకొని జనవరి మాసం నుంచి వారు రావడం జరుగుతుంది. ఈ ఆరాధనలోకి వచ్చిన తర్వాత దైవజనులు పేరుతో పిలవడం జరిగింది. తనను పేరుతో పిలిచి తన కోసం ప్రార్థన చేశారు. అప్పటి నుంచి కూడా మరి హార్ట్ ప్రాబ్లం అనేది లేదు. బిడ్డ చెప్తున్నారు సాక్ష్యం, ఒక ట్యాబ్లెట్ కూడా నేను వేసుకోవట్లేదు, కేవలం దైవజనులు ప్రార్థించిన తర్వాతే నా హార్ట్ ప్రాబ్లం అంతా పోయింది అని చెప్తున్నారు. నిజంగా హార్ట్ ప్రాబ్లం వస్తే అది చూపించుకోవాలన్నా చాలా ధనం అయిపోతుంది. అయినా కూడా అది నయం అవుద్దో లేదో కూడా చెప్పలేము. ఒకవైపు భర్త లేని పరిస్థితి, ఒంటరి బ్రతుకు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, గుండె వేదనతో, మరి కన్నీళ్లతో, దుఃఖంతో నలిగిపోతూ ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో బిడ్డ అడుగు పెట్టారు. కానీ దేవుడు అందరిని గురించి తెలుసుకున్న దేవుడు. మన హృదయంలో ఉన్న వేదన యేసయ్యకి తెలుసండి. ఆయన మన ప్రతి పరిస్థితిని చూసే దేవుడు అండి. నిజంగా ఆ బిడ్డ పడుతున్న వేదనను చూసి దైవజనులో ఉండి దేవుడే తనతో మాట్లాడడం జరిగింది. మరి దైవజనులు ప్రార్థించినప్పుడు దేవుడు తనను ముట్టుకోవడం జరిగింది. అద్భుతమైన స్వస్థత దేవుడిచ్చారండి. ఇంత గొప్ప కార్యం చేసిన దేవదేవుని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెబుదామా?